యునాని మెడిసిన్లో షార్ట్గా చెప్పమన్నారు కాబట్టి పక్కన చెప్పాలంటే రాత్రి 8:30 పడుకొని పొద్దున తెల్లవారుజామున ఎవరైతే లేస్తారో వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం చాలా మటుకు సాల్వ్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పీసీఓడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అంటే కనుక ఫుడ్లో చెప్పాలి అంటే కనుక పియర్ ఫ్రూట్ తింటే కనుక వాళ్ళకి చాలా బాగా ఇదవుతుంది. అది రీసెర్చ్లో తేలినది. సో పియర్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. ఈ రోజులో అసలు విమెన్ అసలు చాలామంది అసలు ఫ్రూట్స్ తింటున్నారు అంటున్నారు, కానీ మా డైలీ లైఫ్లో మేము ఎవరినైతే అడుగుతుంటామో వాళ్ళందరూ వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు తింటామని అంటుంటారు వాళ్ళు. కానీ ఆ గుర్తు ఎప్పుడు వస్తుందో వాళ్ళకే తెలియదు. ఇది అంటే లైఫ్ అన్నది వాళ్ళు ఫ్రూట్స్ అన్నది తగ్గించేశారు. సో ఫ్రూట్స్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. అండ్ పెరిగింది చాలా రేటు, కానీ ఇప్పటికి కూడా చాలామంది తింటలేదు సార్. యూత్ ఇప్పటికి కూడా చాలామంది తింటలేదు. ఓన్లీ ఎవరికైతే రోగాలు వచ్చినాయో వాళ్ళు మాత్రమే తింటున్నారు. ఎందుకంటే ఆ రోగాల నుంచి దాటడానికి అవేర్నెస్ బాగా పెరిగింది కాబట్టి దానిలో ఇది. కానీ ఇప్పటికి కూడా ప్రివెన్షన్ కోసం యూత్ చాలామంది తింటలేదు. ఇప్పటికి కూడా బర్గర్లు, పిజ్జాలు అలాగే ఉన్నాయి. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, ఏ టిఫిన్ సెంటర్కి వెళ్ళండి, ఫుల్ రష్ ఉంటుంది అక్కడ. అంత రష్ ఎక్కడ దొరకదు మీకు ఎవరికైనా ఏమైనా బతకడం ఎట్లా అంటే మిరపకాయ బజ్జీలు పెట్టుకొని బతికితే చాలు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఆ టైప్లో తింటున్నారు. అంటే వీళ్ళు వాళ్ళు బిల్డింగ్ కట్టే లెవెల్లో వీళ్ళు తింటున్నారు అట వాళ్ళ దగ్గర పోయి. సో అందుకని అలాంటి జంక్ ఫుడ్స్ అవన్నీ కూడా ఆపేసినా కానీ ఇది ఉంటుంది. అండ్ యునాని మెడిసిన్లో పీసీఓడికి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. అంటే ఒక్కొక్కరి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈవెన్ దో వాళ్ళు చాలా మంచిగా అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నా కానీ పీసీఓడి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే యునాని మెడిసిన్లో వాటికి చక్కటి మెడిసిన్స్ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి, తర్వాత పీసీఓడి వల్ల వచ్చే అదర్ ఏవైతే కాన్సిక్వెన్సెస్ ఉంటాయో లేదంటే కనుక దానికి సైడ్ బై సైడ్ ఉంటాయో వాటిలన్నిటికీ కూడాను యునాని మెడిసిన్లో చాలా చక్కని మెడిసిన్స్ ఉన్నాయి. గైనిక్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా యునానీలో చాలా మంచి మెడిసిన్ ఉంది. ఎప్పుడైనా ఏమైనా ఉంటే కనుక యునాని డాక్టర్స్కి వెళ్ళండి, కానీ ఇంగ్లీష్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హార్మోన్స్ మాత్రం తినకండి దయచేసి. ఒక్కసారి హార్మోన్ తీసుకున్నారంటే కనుక లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది.